వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మంలో జరిగే ఉద్యోగ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని విలేకరుల సమావేశంలో ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఎదలాపురం మున్సిపాలిటీ పరిధిలో గల కాలనీల్లో గ్రామాల్లో అనేక సమస్యలతోని ఉద్యోగులు ప్రజలు సతమతమవుతున్నారు. గత దశాబ్ద కాలంగా ఎదలాపురం పరిధిలో గృహాలు నిర్మించుకున్న ఆవాస ప్రాంత ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో సమస్యలు పరిష్కరించుకున్నటకు గౌరవ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీనివాస్ రెడ్డిలను కలిసి కొన్ని సమస్యలను పరిష్కరించుకున్నారు. మిగతా సమస్యల పరిష్కారం కొరకు వివిధ కాలనీలో నివసిస్తున్న ఉద్యోగులను సమైక్యపరిచి సంఘటితమవుటకు ఉద్యోగుల సమ్మేళనాన్ని 3వ తేదీన TCV రెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు ఉద్యోగుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఉడుగు వెంకటేశ్వర్లు, అసోసియేటెడ్ అధ్యక్షులు బూకే శోభన్ నాయక్, కిషన్ నాయక్, ధరావత్ రాములు, జైపాల్, గౌరవ సలహాదారులు రామ్ నాయక్, ప్రసాద్ రావు, గంగసిరి మల్లయ్య, పి వెంకటేశ్వరరావు, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము కొత్తగా ఏర్పడినటువంటి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి, మౌలిక వసతుల్ని కల్పించాలని చెప్పి కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ని మేము ఏర్పాటు చేసుకొని ఆ సమస్యల సాధన కోసం మరింత సంఘటితం కావడం కోసం 3వ తేదీన TCV రెడ్డి ఫంక్షన్ హాల్ నందు సుమారు 1000 మంది ఉద్యోగులతో మేము ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఆత్మీయ సమ్మేళనానికి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి గారు, మన కమిషనర్, మన జిల్లా కలెక్టర్ అయినటువంటి అనుదీప్ దురిశెట్టి గారు, అలాగే మన కమిషనర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు, వీరందరూ కూడా హాజరవుతున్నారు. వీరితో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు, అలాగే ఏలూరు శ్రీనివాసరావు అని చెప్పి ఉద్యోగ చేసి నాయకులు ఏలూరు శ్రీనివాసరావు గారు, అట్లాగే గిడ్డంగుల సంస్థ చైర్మన్ అయినటువంటి రాయల నాగేశ్వరరావు గారు, మనకి ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దయాకర్ రెడ్డి గారు కూడా హాజరవుతా ఉన్నారు. కాబట్టి మీ ద్వారా మేము ఈ ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన సమస్యలు పరిష్కరించబడాలంటే సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు 3వ తారీఖున జరిగేటటువంటి సమ్మేళనానికి మీరందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గతంలో మంత్రివర్యుల దృష్టికి అనేక సమస్యలు తీసుకొచ్చాం. కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి, మరికొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమస్యల పరిష్కారం కోసమే, మరింత సంఘటితం కావడం కోసమే మేము 3వ తేదీన సదస్సుని ఏర్పాటు చేస్తాను. దానికి అందరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ వెంచర్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, పారిశుధ్యము, అట్లాగే రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ, పారిశుధ్యము, ఈ సమస్యలతో పాటు మిగతా CC రోడ్ల సమస్య కూడా ఉంది. వీటితో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి సెంట్రల్ లైటింగు, అట్లాగే మనకున్నటువంటి స్టేడియము, జిమ్ము, రైతు బజారు, అట్లాగే మనకున్నటువంటి గ్రంథాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతాను. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసమే, సమైక్యం కావటం కోసం మేము సదస్సును ఏర్పాటు చేసిన ఆ సదస్సుని మీ ద్వారా ప్రజలకు తీసుకెళ్లి విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. ఏదులాపురం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ అసోసియేషన్ తరఫున 3వ తారీఖున TCV రెడ్డి ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ నందు జరిగే సమ్మేళనాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కుటుంబ సభ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని, ఈ సమ్మేళనానికి ఈ నియోజకవర్గ ప్రథమ పౌరుడు మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరావు హాజరవుతున్నారు. వారికి 42 వెంచర్లో ఉన్నటువంటి సమస్యల తోరణాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతుంది. మంత్రి గారి సమస్యల దృష్టిలో కూడా కొన్నిటినైనా ఆ వేదిక ద్వారా పరిష్కరిస్తున్న హామీ ఇవ్వడం జరిగింది. దాని వెలుగులో భాగంగానే ఈ యొక్క సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం. సమ్మేళనంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరయ్యే మన యొక్క సంఘటిత శక్తిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే మంత్రి గారికి తెలియపరచవలసిందిగా, కార్యక్రమానికి అన్ని కుటుంబాలు కుటుంబ సమేతంగా రావాల్సిందిగా, అట్లాగే సమస్యలని పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘం నిర్వీర్యంగా పనిచేస్తుందని, ఇది ఏ రాజకీయ పార్టీకి, ఏ కుల సంఘానికి, మత సంఘానికి అనుబంధంగా లేకుండా స్వచ్ఛందంగా ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సంఘాన్ని కూడా అందరికీ బాగోగుల కోసం, అట్లాగే ఉపాధ్యాయ పెన్షనర్స్ ఉద్యోగుల సమస్యలే కాకుండా ఈ కాలనీలో ఉన్నటువంటి మౌలిక వసతులైనటువంటి ఇతరత్ర సభ్యులకు కూడా సహాయం చేయడానికి ఈ సంఘం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ సమ్మేళనానికి అధిక సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు బుకే శోభన్ నాయక్, వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణము ఈ ఎదలాపురం మున్సిపాలిటీ ఏరియా, కొత్తగా ఏర్పడినటువంటి ఎదలాపురం మున్సిపాలిటీని
పక్కనే ఉన్నటువంటి ఖమ్మం పట్టణానికి ధీటుగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లటం కోసం అధికారులను అదేవిధంగా రాజకీయ నాయకులను మా యొక్క సమస్యలని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి ఈ సంఘం కట్టుబడి ఉంటూ ముందుకెళ్ళటానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మా యొక్క 2000 మంది సభ్యులతో ఏర్పడ్డ ఈ సంఘము ఆత్మీయ సమ్మేళనాన్ని వచ్చే నెల 3వ తారీఖు నా టీవీసీ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది 10 గంటలకు. మరి ఆ యొక్క కార్యక్రమానికి ఏదిలాపురం మున్సిపాలిటీ ఏరియాలో నివాసం ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు అదేవిధంగా రిటైర్ అయినటువంటి వారందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా రాబో రోజుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ సెలవు. మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 అవర్స్ వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.